వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక ఊర్లో చాలా తాగుడికి అలవాటయ్యారండి జనాలు. ఓకే, అయితే ఈ తాగుడు బాధ ఎట్లా తగ్గించాలని చెప్పేసి ఒక ఒక పెద్ద మనిషి, ఒక సైంటిస్ట్ వచ్చి ఊరి వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పరిచి వీళ్ళని తాగుడు మాన్పించాలని వారి ప్రయత్నం. ఒక రెండు పెద్ద గాజు గ్లాసులలో ఒక దాంట్లో సారా, ఇంకో దాంట్లో వాటర్ పోసి దాంట్లో కొన్ని బొద్దింకలో లేకపోతే ఏవో పురుగులు, దీంట్లో కొన్ని పురుగులు వేస్తాడు. వేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత సారాలో ఉన్న ఆ పురుగులు చచ్చిపోతాయి. ఈ మిగతా పురుగులు వాటర్లో ఉన్నాయి, ఆడుకుంటాయి బాగా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి అంటే, ఒక తాగుబోతులు వేసి మనం కూడా రోజు సారా తాగితే మన కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి అంటాడు అనమాట. తప్పేం లేదు, వాడికి అట్లా అర్థమైంది. ఏం చేస్తాం? వాడు ఏమంటాడంటే రోజు మనం సారా తాగితే మన కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి అని వాడు అంటాడు. వాడు అట్లా సారాకి అలవాటు పడ్డాడు. వీడి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. ఎవడు? ఈ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే అర్థం చేసుకున్న విధానం మారింది అక్కడ. ఊరి వాళ్ళ అర్థం అంటే వాళ్ళు అంత తాగుబోతులు అనమాట. ఆ రేంజ్ నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఎందుకు చెప్పిన స్టోరీ అంటే, నేను మొన్న టీజీపీఎస్సి యొక్క ప్రొసీజర్స్ని ప్రశ్నిస్తూ లాస్ట్ 1 ఇయర్గా మనం పోరాడుతున్నాం కదా. టీజీపీఎస్సి యొక్క ప్రొసీజర్స్ని ప్రశ్నిస్తూ మనం పోరాడుతున్నాం, అవునా? అయితే ప్రొసీజర్స్ని ప్రశ్నిస్తే మన తోటి మిత్రులకి, అంటే నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక నిన్న మొన్నటి నుంచి ఒకటే మెసేజ్లు, దాంట్లో కింద కామెంట్లు. ఈరోజు ఒక మిత్రుడు, అతని పేరు సాయి అట, నాకు తెలియదు ఆయన ఎవరో కూడా, టెలిగ్రామ్లో ఉంటాడు. మంచి భాష, మంచి పదజాలం వాడి నన్ను తిడుతున్నాడు. నేనంట అందరినీ డిస్ట్రాక్ట్ చేసిందంట నా మాటలతో. నా మాటలకి ఇంత పవర్ ఉందని తెలిసి నాకు ఎప్పుడు తెలియదండి. నిజంగా నాకు తెలియదు. ఇట్లాంటి క్యాండిడేట్లని చూస్తే నాకు మోటివేషన్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇట్లాంటి క్యాండిడేట్లు చెప్తే తప్ప నాకు తెలియదు మన పవర్లో, మన మాటల్లో ఇంత పవర్ ఉందని. అంత మోటివేట్ అయ్యారా నా మాటలకి? కావచ్చు మరి, నేను కూడా అదే అనుకుంటా. ఇప్పటిదాకా దగ్గర నా ఛానల్లో 170 వీడియోలు ఉంటాయండి. ఒక ఛానల్లో కూడా, ఒక్క వీడియోలో కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి నేను ఎప్పుడు చెప్పను కూడా. నా ఛానల్ ఉన్నన్ని రోజులు నేను ఈ మాటలు చెప్పను. కానీ అయినా కానీ నాకు 3300 మంది చిల్లర సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్ బికాజ్ ఆఫ్ మై కంటెంట్. వాళ్ళకి నచ్చింది కంటెంట్, చెప్పకపోయినావని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అయితే ఇందాక చెప్పినా కదా, ఒక మిత్రుడు అని, ఇంకా చాలా మిత్రులు ఉన్నారండి. ఈ ఒక్క పేరు ఎందుకు గుర్తుందంటే, ఈరోజు పొద్దున టెలిగ్రామ్ ఛానల్లో 1066 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ ఛానల్లో నన్ను మనోడు మంచి భాష వాడి, ఒక గ్రూప్ 1 భాష వాడి తిట్టి వదిలేసి నన్ను. నాకు అనిపించింది, అరే ఇట్లాంటి వాళ్ళ గ్రూపుల్లో నేను ఉన్నా అని చెప్పి, ఏం లేదు తమ్ముడు సాయి, గాడ్ బ్లెస్ యూ బాబు అని చెప్పి బయటకు వచ్చేసిన. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తిట్టిరండి, వాళ్ళకి అట్లా అర్థమైంది నా భాష. నన్నేం చేయమంటారు? ఇందాక చెప్పలేదు ఆ స్టోరీ, ఒక ఊరి స్టోరీ, సేమ్ అదే. వాళ్ళకి అట్లా అర్థమైతే నా ప్రాబ్లం కాదు కదా. సో నేను లాస్ట్ 1 ఇయర్గా గ్రూప్ 1 యొక్క ప్రొసీజర్స్ గురించే పోరాడుతున్నాము, నేను కానీ ఇంకెవరు కానీ. అయితే వీళ్ళు ఏమంటారంటే, నేనంట డీవియేట్ చేసినంట, నేనంట ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట. మరి నా ఛానల్లో చాలాసార్లు, ఒరే అబ్బాయిలు స్కిల్స్ నేర్చుకోండిరా, కొన్ని మంచి పనులు చేయాలని ఎన్నో చెప్పిన, చాలా విషయాలు. ఒక్కడన్నా నాకు, అన్న నీ మాటలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాయన్నా, నువ్వు ఎన్నోసార్లు టైప్ రైటింగ్ నేర్చుకోమన్నావన్నా నేర్చుకున్నా, అన్న నువ్వు ఎన్నోసార్లు సెకండరీ స్కిల్స్ నేర్చుకోమన్నావన్నా నేర్చుకున్నా అని ఒక్కడు కూడా చెప్పలేదే. నేనంట ఇన్ఫ్లుయెన్స్ చేసిన. నేను గోవాకు పోతే ఆ ట్రిప్ గురించి మాట్లాడతారు. అరే నాకు నా మాటలకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అరే భయ్, నేను ఎవడరా ఆయన, హూ యామ్ ఐ?
మీరు 3-4 ఇయర్స్గా చదివి ఒక ఇన్స్టిట్యూషన్లో ఉండి మీరు అంత చదివి అంత నాలెడ్జ్ తెచ్చుకొని తొక్కలో ఎవడో యూట్యూబర్ గాడు 4 రోజుల్లో ముందు పరిచయం కనబడి వాడి మాటలకు అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారా అండి? మరి అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఇంకా మన డైలీ పొద్దున్న లేస్తే మీ ఇంట్లో భగవద్గీత ఉంటుంది, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎన్నో మంచి పనులు చెప్తారు, అరే పొద్దున్న లేవాలంటారు, ఎక్సర్సైజ్ చేయాలంటారు, యోగా చేయాలంటారు, మరి ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదే మీరు? అంటే దీని మీనింగ్ ఏంటంటే చాలామంది మనలో కూడా చాలామంది ఏం చేస్తారంటే మనం ఫెయిల్ అవుతాం కదా, మన ఫెయిల్యూర్ని మనం ఒప్పుకోకుండా ఎవడో ఒక రీజన్ కావాలన్నమాట. మన ఫెయిల్యూర్ని మనం ఒప్పుకోకుండా మనకు ఎవడో ఒక రీజన్ కావాలి. ఆ రీజన్ మీద ఎత్తేస్తే మనము వి విల్ బీ వెరీ హ్యాపీ. నేను ఇది ఎందుకు చేయలేదు అని అంటే నాకు అది ప్రాబ్లం వచ్చింది, నేను ఇది ఎందుకు చేయలేదంటే మన గవర్నమెంట్ బాగాలేదు, నేను అది ఎందుకు చేయలేదు అంటే మా నాన్న నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఇది ఎందుకు చేయలేదు అంటే మా ఇంట్లో ఇట్లుంది అట్లా. సో మనకి వీ విల్ ఫైండ్ అవుట్ సో మెనీ రీజన్స్. అట్లనే దీస్ పీపుల్ హూ ఆర్ అగెయిన్స్ట్ మై థాట్ ప్రాసెస్, వాళ్ళకి వాళ్ళ ఫెయిల్యూర్స్కి ఎవరినో ఒకరిని ఆపాదించాలి, వాడిని అంటగట్టేసి వాడి మీద ఎత్తేస్తే వీళ్ళు సేఫ్ అన్నమాట. నేను లాస్ట్ మినిట్లో ఆదిత్య అన్న చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ అయినా, అరే నా మాటలకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఇంత అవుతావరా నాయన? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా చాలా చెప్పిన, ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతావా? ఇప్పుడు నేను అరే ఈ గ్రూప్ 1 వేస్ట్ రా అని రోజు నేను ఒక వీడియో పెడతా, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్సే రాయకండి, బయట ప్రైవేట్ జాబ్ చేసుకోండి, బిజినెస్ చేయండి, ఒక ఐటీలోకి రండి, సాఫ్ట్వేర్లోకి రండి అని రోజు పెడతా అండి. ఇన్ఫ్లుయెన్స్ అవుతారా మీరు? రోజు పెడతా ఒక వీడియో, సాఫ్ట్వేర్లోకి రండి డబ్బులు బాగున్నాయి, లేకపోతే ప్రైవేట్ బిజినెస్ చేసుకోండి డబ్బులు బాగున్నాయి, రియల్ ఎస్టేట్లోకి పోండి డబ్బులు బాగున్నాయి, నేను చాలా చెప్తానండి. ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఒకటి చెప్తే ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అండి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు అర్జునుడికి, మనం రోజు చదువుతాం, మనకు ఇన్ఫ్లుయెన్స్ అయినామా? ఒక్కటి కూడా పాటించాం మనం. మరి ఎవడో ఎందుకండి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరెవరో నన్ను తిట్టరని నా బాధ కాదు, నాకు ఎప్పుడో తెలుసు. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటేనే ఐ నో దట్ సమ్ పీపుల్ విల్ లైక్ అస్, సమ్ పీపుల్ విల్ డిస్లైక్ అస్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే మీరు ఈ యాటిట్యూడ్ని పెట్టుకొని వాళ్ళ వల్ల నేను లాస్ అయినా, వీళ్ళ వల్ల నేను లాస్ అయినా అంటే మీరు ముందుకు పోరు బ్రదర్, యూ విల్ నాట్ ప్రోగ్రెస్. ఎందుకంటే లైఫ్లో నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు మీ లైఫ్లో. మీరు ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద మీ యొక్క ఫెయిల్యూర్స్ని పడేస్తే మీరు ముందుకు వెళ్ళలేరు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ యాటిట్యూడ్. అది కాదు, అంటే గ్రోత్ యాటిట్యూడ్ అది కాదు. నేను చెప్పదలుచుకుంది అది. సరే మీరు నన్ను ఏ భాషతో తిట్టినో నేను ఆ భాషతో తిట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సింది ఏంటిదంటే, అట్లా తిడితే మీకే నష్టం రా నాయన, అట్లా తిడితే మీకే ప్రాబ్లము. మీరు నన్ను తిట్టింది నేను ఏమన్నా థ్యాంక్ యూ, సేమ్ టు యూ అంట, దట్స్ ఓకే. ఏమవుతుంది? మళ్ళీ మీకే వచ్చి తగులుతాయి వాపస్, నాకేం ఎఫెక్ట్ ఇవ్వవు అవి. కానీ మీరే అన్నెసెసరీగా మీ యొక్క మైండ్ స్పాయిల్ చేసుకుంటారు. ఎవరినో తిడితే హ్యాపీనెస్ పొందుతున్నారు చూసారా, దట్ ఈస్ వెరీ రాంగ్ వే ఆఫ్ లివింగ్ అవర్ లైఫ్. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈరోజు నన్ను టెలిగ్రామ్లో తిట్టారు, లేకపోతే యూట్యూబ్ కామెంట్స్లో తిట్టారు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆదిత్య అన్న దీనికి రెస్పాండ్ అవుతారని ఇస్తారు. కానీ నేను ఎందుకు రెస్పాండ్ అవుతా? మీరు తిట్టిర్రు, నేను ఏమనుకుంటా అంటే ఓకే పాపం వీళ్ళకి అంతే అర్థమైంది కాబట్టి, ఇక మీరు అన్న వాడికి నేను అలా రెస్పాండ్ అవుతూ కూర్చున్నా అనుకో, ఇప్పుడు నేను నా టైం వేస్ట్ చేసుకున్నట్టే కదా, అవునా కదా? నా టైం వేస్ట్ చేసుకున్నట్టే కదా. మనకి టైం చాలా ఇంపార్టెంట్ అండి. ఊరికే ఎవరి మీదనో నెగిటివ్ కామెంట్ రాసి వాళ్ళ మీద వీళ్ళ మీద అంటే మీరే చీప్ అవుతారు. ఇప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసిన, నాకేమైంది, నాకేం కాలేదు, తర్వాత ఏం జరిగిందో నాకు అనవసరం. కానీ పలానా వాళ్ళు ఉన్నారని వేరే వాళ్ళకి కూడా డిమోటివేషన్. ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారండి, ఆ ఫంక్షన్లో ఇద్దరు గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు, గలీజ్ పనులు చేస్తారు, గలీజ్గా తిడుతున్నారు, మీకు ఉండాలనిపిస్తుందా? అక్కడ వెళ్ళిపోవాలనిపిస్తుందా? అవునా కదా? అట్లా. సో ఇది అంతేందుకు చెప్తున్నా అంటే, మీరు అట్లా ఆ నెగటివ్ ధోరణిలోకి పోకండి. సరే, కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా కానీ ప్రొసీజర్స్ ఫాలో కావాలండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ద ప్రొసీజర్స్. టీజీపీఎస్సీ ప్రొసీజర్ ఫాలో కాదనే నేను పోరాడింది, అవునా కదా? ప్రొసీజర్ అంటే ఏంటిది? మనం ఒక ప్రొసీజర్ కానీ ఒక రూల్ కానీ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనము ఆ రూల్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి మన సొసైటీ ఈ మాత్రమైనా ఉంది. ఇమాజిన్ అడవి నీతి పెట్టుకుందాం.
ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు అనుకుందాం. ఒక రూల్ లేదు, ఒక రూల్ లేదు, ఒక ప్రొసీజర్ లేదు మన సొసైటీలో. అడవి నీతి, ఎవడికి బలం ఉంటే వాడే ఇంకొకరిని తొక్కుతాడు. ఉండగలుగుతామా అండి సొసైటీలో? మీరు చెప్పండి, ఉండగలుగుతామా? ఎవడు బలవంతుడు అయితే నువ్వు నాకంటే బలవంతుడు అయితే నువ్వు నన్ను దొక్కుతావు, నీకంటే ఇంకొకడు బలవంతుడు వస్తాడు, వాడు నిన్ను దొక్కుతాడు. మరి ఇట్లా ఉండొద్దనే కదా ద కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఫామ్ అయింది, ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఫామ్ అయింది, ఒక ఆర్గనైజేషన్స్ ఫామ్ అయినాయి, ఒక సొసైటీ ఫామ్ అయింది, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని గవర్నమెంటు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఫేవరబుల్గా రాస్తే అది రూల్ ఎట్లయితుంది? మళ్ళీ చెప్తున్నా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి వాళ్ళకి కన్వీనియంట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేసి దాంట్లో అమెండ్మెంట్స్ షెడ్యూల్స్ తెచ్చి వాళ్ళకి ఫేవరబుల్గా రాస్తే అది రూల్ ఎందుకు అవుతుంది, ప్రొసీజర్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు అదే జరిగింది. జియో 55ని దాన్ని మెల్లగా స్లైట్గా మార్చి జియో 29 తెచ్చి రిజర్వేషన్ అనే ఒక ప్రొసీజర్ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిందో దాన్ని డిస్టర్బ్ చేసి కొంతమందికి ఫేవరబుల్గా దీన్ని తయారు చేశారు. మరి ఇది కరెక్టా? నేను ఇక్కడ రిజర్వేషన్ తప్ప రైట్ అంటలే. రిజర్వేషన్ గురించి నన్ను పర్సనల్గా అడిగితే నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిజర్వేషన్, వెదర్ రిజర్వేషన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పాయింట్ దట్ ద రిజర్వేషన్ హ్యాస్ బీన్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి రిజర్వేషన్ మనం ఫాలో అయి తీరాలి, నీకు నచ్చినా నాకు నచ్చకపోయినా. అంతేనా కాదా? పర్సనల్గా నాకు రిజర్వేషన్ ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇష్టం అయి ఉండొచ్చు, కానీ నా ఇష్టంతో ఏం సంబంధం అండి? కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ని మనం ఫాలో కావాలి. ఇప్పుడు నువ్వు కాలేజీలో చదువుకున్నావు, నువ్వు కాలేజీలో చదువుకున్నప్పుడు నీ కాలేజీలో నీ పక్క డెస్క్ కోడ్ ఏ క్యాస్టో నీకు తెలుసా? నువ్వు వాడికి పోయి టీచర్కి పోయి మీ ప్రొఫెసర్కి పోయి సార్ నేను పలానా వాడు నేను క్యాస్టోన్ పక్కన కూర్చోనంటే కాలేజ్ ఏమంటుంది? ఏందో ఆ కూర్చునేది మన గవర్నమెంటే చెప్పింది, గమ్మున కూర్చో అని మనని కూర్చోబెడతాం. నీ యొక్క ఇష్టంతో నేను సంబంధం లేదు. ఇది కూడా అంతే. జియో 29 జియో 55 మంచిగా ఉండింది, కానీ వీళ్ళు ఏం చేశారు, దాంట్లో చిన్న జిమ్మిక్కులు చేసి జియో 29 తెచ్చారు. అది డెఫినెట్గా కొంతమందికి ఫేవరబుల్ అయింది. ఇట్ ఈస్ బ్రేకింగ్ ద రూల్, పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి అంటాడు, అన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఎట్లా ఫాలో కావాలందో అట్లా ఫాలో ఎట్లా చెప్పిందో అట్లా ఫాలో కామని. అసలు ఎక్కడన్నా నాకు ఎవరైనా కింద కామెంట్ రాయండి సార్, నాకు ఇప్పటిదాకా తెలియదు అంటే ఏ కోర్టు కానీ జియో 29 గురించి ఏం చెప్పింది అనేది నాకు ఇప్పటిదాకా నా దగ్గర ఐ డోంట్ హ్యావ్, నేనే కాదు ఎవరి దగ్గర ఏం లేదు. ఎంతసేపు మీరు లేట్ వచ్చిర్రు జల్ది వచ్చిర్రు తప్పులు చేయడం మానవ సహజం అన్నది కానీ కోర్టు జియో 29 ఫండమెంటల్లీ కరెక్టే, దానిలో రిజర్వేషన్స్కి అగెన్స్ట్గా ఏమీ లేదు, కరెక్ట్గానే ఉంది, మీరు మూసుకొని మీ పని చేసుకోండి అని కోర్టు చెప్పితేనే అసలు వీడియోనే చేయాలి. నేనే కాదు ఎవడు చేయడు వీడియో. ఎందుకంటే కోర్టుని ధిక్కరించే అవసరం కానీ అవకాశం కానీ నాకు లేదు. కోర్టు చెప్పింది వింటాం. కానీ ఎక్కడైనా అట్లా చెప్పిందా జియో 29 కరెక్టే, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడే, మీ దానిలో ఏమి అవకతవకలు లేవు, గవర్నమెంట్ చేసింది టీజీపీఎస్సీ చేసింది కరెక్టే అని ఎక్కడైనా కోర్టు చెప్పిందా? ఏ కోర్టు చెప్పింది? మరి అట్లా చెప్తే మరి మధ్యప్రదేశ్ కోర్టులో సుజయ్ పాల్ గారు దాన్ని కొట్టేసారు కదా. మరి ఇక్కడ మరి అసలు ఆన్సరే చెప్పలే కదా సుజయ్ పాల్ గారు. ఇక్కడ కూడా మరి అక్కడ కొట్టేసింది, ఇక్కడ ఎందుకు కొట్టేయలేదు? మధ్యప్రదేశ్ ఏమైనా పక్క దేశంలో ఉందా? మన దేశంలోనే ఉంది కదా. మరి అక్కడ కరెక్ట్ తప్పు అయిన జియో 29 ఇక్కడ దాని గురించి ఏమీ మాట్లాడకపోవడమే కదా శోచనీయం, బాధాకరం. దాని గురించే కదండి. ఇంకొకటి అంటాడు, నా హేటర్, దాన్ని ఏమంటారు, తస్మదీయులు అంటారు కదా, తస్మదీయులు నాకు అస్మదీయులు ఉన్నారు, తస్మదీయులు ఉన్నారు. ఇంకో తస్మదీయుడు ఏమంటాడంటే, అన్న నువ్వు అందరినీ డైవర్ట్ చేసి నీ ఫ్రెండ్స్కి వచ్చేటట్టు చేసినావని ఇంకొక కామెంట్ చూసిన. అరే నాకు గ్రూప్ 1 రావాలనుకుంటానా, నా ఫ్రెండ్స్కి రావాలనుకుంటానా గ్రూప్ 1? మీరు చెప్పండి అబ్బా. ఏం రాస్తారు సార్ కామెంట్లో? ఏం రాస్తారు? మీనింగ్ఫుల్ కామెంట్స్ రాయండి అబ్బా. ఏం రాస్తారు? అవి ఏం కామెంట్స్? ఎవడన్నా నాకు రావాలనుకుంటా కానీ నేను ఎవడన్నా డైవర్ట్ చేసి నేను నా పక్కోడికి ఇప్పిస్తానా? ఇంకొకటి, లెటర్స్ సే నేను ఒకవేళ రాసి ఉందా అనుకుందాం, నేను ఎగ్జామ్ రాసి ఉంటే నాకు ర్యాంక్ వచ్చి ఉంటే ఏమంటారు తెలుసా? అప్పుడు ఏమని ఉండేవాళ్ళు తెలుసా? అన్న నువ్వు అందరినీ డైవర్ట్ చేసి నువ్వు మంచి ర్యాంక్ అప్పుడు లాస్ట్ ఇయర్ అదే కదా గోలా, నువ్వు అందరినీ డైవర్ట్ చేస్తున్నావు, నువ్వు మాత్రం చదువుతున్నావు. అరే నేను చదువుతలేననే కదా గోవాకు పోయింది. నాకు ఎగ్జామ్ మీద నమ్మకం లేకనే నేను గోవాకు పోయింది. ఎందుకు? నేను చదువుతలేను, నాకు మీద ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదని నేను పోయినా. ఒకవేళ నాకు ర్యాంక్ వచ్చి ఉంటే అప్పుడు ఏమన్నారు అందరూ, నువ్వు బయట మాత్రం ఇట్లా టెక్నికల్ చేస్తున్నావు,
కానీ నువ్వు మాత్రం చదువుతున్నావు అన్నాను. మరి చదివితే నాకు 200 1 మార్క్ ఎందుకు వస్తుందండి? 200 1 మార్క్ ఎందుకు వస్తుంది నాకు చెప్పండి? మిగతా 6 పేపర్లు ఖాళీగా ఎందుకు ఇచ్చొస్తా? నాట్ బికాస్ నేను రాయలేక కాదు. నేను ఒక పేపర్ రాసి చూపించిన 65 మార్కులు, జస్ట్ ఏం రాయకుండా ఎస్ఏ జనరల్ ఎస్ఏ నాకు 65 మార్క్స్ వచ్చినాయి. మిగతా పేపర్లు రాస్తే వచ్చేదేమో 400 చిల్లర, నో ప్రాబ్లం. కానీ నేను రాయలే, ఎందుకంటే నాకు అసలు నువ్వు పెట్టిన పద్ధతే నచ్చలేదు. కదా. అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ. నీకు మనకు నచ్చాలి మనం చేసే పని. జస్ట్ బికాస్ జాబ్ రావాలని చెప్పి ఏది పడితే అది చేస్తే నువ్వు నిద్రపోవాలి కదా. రాత్రి నేను వండుకున్నప్పుడు నాకే నిద్ర పడ్డదు. అరే ఏందిరా బాబు నువ్వు ఏం చేసినావు అని. రాయలేదు నేను, అందుకోసం ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకేం రిగ్రెట్స్ లేవు. 3 సంవత్సరాలు చదివినా కానీ రిగ్రెట్స్ ఏం లేవు. ఇంకా ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నేను నా ఎథిక్స్కి, నా వాల్యూస్కి నిల్చున్నా. నేను ప్రౌడ్గా ఉన్నా. నేను ఇంకా ప్రౌడ్గా ఎందుకున్నా అంటే నేను సిస్టమ్ని క్వశ్చన్ కూడా చేసిన. సార్ ఇది తప్పు జరిగింది, ఇది తప్పు సార్ అని అప్పటి నుంచి ఇప్పటిదాకా క్వశ్చన్ చేసిన. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పరివర్తన్ సార్ గారు స్టార్టింగ్లో ఉన్నారు కదా, ఆయన టీజీపీఎస్సీని ఫుల్ అభిమానించారు. మరి ఇప్పుడు ఆయన రివర్స్ అయింది కదా. మరి ఇప్పుడు ఆయనకు అర్థమైంది కదా. మరి ఆయనకు ఎందుకు అర్థమైంది? ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాను ఆ సార్ని. ఇప్పుడు ఆ సార్ నాకంటే ఎక్కువ వీడియోలు చేశారు, అవునా కాదా? మనం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినాం ఆ సార్ని? ఇప్పుడు మీరు అంటారు కదా, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నారు కదా, నన్ను అడగడం కాదు కానీ ఒక యూట్యూబ్ వీడియోని అన్నా నువ్వు ఇట్లా చేసినావు అంటారు కదా. మరి ఇదే ధైర్యము, ఇదే దమ్ముతోని బహిరంగంగా పోయి అడగండి. పాత గవర్నమెంట్ అడగండి, కేసీఆర్ గవర్నమెంట్ అడగండి. సార్ మీరు 316 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడగండి. మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా దాన్ని గ్రూప్ 4లోనో గ్రూప్ 3లోనో క్వశ్చన్గా కూడా ఇచ్చారు. తెలంగాణలో గ్రూప్ 4 నిరుద్యోగ భృతి ఎంత ఇస్తున్నారు అని. ఇప్పటికి 1 రూపాయి ఎవరికి వెళ్ళలేదు. ఆ క్వశ్చన్ అడగండి, అడిగే దమ్ము లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అడగండి. సార్ మీరు 6 పథకాలు అన్నారు కదా సార్, మీరు వచ్చేటప్పుడు ఏమో మేము చాలా న్యాయం చేస్తాం సార్ అన్నారు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మా దగ్గర పైసలు లేవంటారు. మరి మీరు ఎట్లా హామీలు ఇచ్చారు సార్, మరి 6 పథకాలు ఎట్లా అమలు పరుస్తారు సార్ అని అడగండి. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ అది అడిగారు. బీజేపీ గవర్నమెంట్ అడగండి. మోడీ గవర్నమెంట్ 2015లో మేము వచ్చినప్పుడు మేము బయట నుంచి పైసలు తీసుకొస్తాము, ఎంత స్విస్ బ్యాంకులలో లక్షల కోట్లు ములుగుతున్నాయి, ఒక్కొక్కటికి 15 లక్షలు వస్తాయో 15,000 వస్తాయో అని అన్నాడు కదా. మరి ఒక్క పైసా రాకపోక కనీసం ఆ పేర్లు చెప్పండి సార్ ఎవడెవడికి ఉన్నాయో అని ఎవడని అడిగిండా? మరి అది అడగండి. అంతెందుకండి, మీ గల్లీ రోడ్లు బాగాలేవు కదా, కార్పొరేటర్ని అడగండి. గల్ల పట్టుకొని మీ ఎమ్మెల్యేని కార్పొరేటర్ని, అరే నువ్వు ఇళ్ళకి వచ్చినప్పుడు మాకేం చెప్పినవరా భయ్, మా రోడ్లు బాగుంటాయి, నల్లా బాగుంటుంది, కరెంట్ ఉంటుంది అన్నావు, మరి ఎందుకు బాగాలేదని అడగండి. అడగరు. రాజకీయ నాయకులు ఎన్ని హామీలు ఇచ్చి మనల్ని మోసం చేసినా అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అంతేగాని ఎవడో ఒక యూట్యూబర్ ఒక మాట అంటే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దానికోసం మీ లైఫ్లు త్యాగం చేసుకున్నారా అండి మీరేమన్నా? దానికోసం మీరు యూట్యూబర్ మీద కామెంట్ రాస్తారు. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ నవ్వుతారండి, ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఆలోచించండి. మీకు నిజంగానే గ్రూప్ 1 ఆస్పిరెంట్ అనే ఆలోచన ఉంటే చెయ్యాలనుకుంటే చాలా ఉన్నాయి లైఫ్లో. వీడి మీద బ్లేమ్స్ కాదు. మనము చాలామంది లైఫ్లో నీకు ఇట్లాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. మనకి ఏది కరెక్టో ఏది తప్పో చూసుకొని వెళ్ళిపోవాలి. నీకు కత్తి ఉంటే ఇంట్లో పళ్ళు కోసుకోవచ్చు, తొడ కోసుకోవచ్చు. ఏం కోసుకుంటావు అనేది నీకే తెలవాలి. ఇన్స్టాగ్రాము, ఇంటర్నెట్ నువ్వు మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు, అది నీ విచక్షణ. అట్లనే యూట్యూబర్లు కూడా చాలామంది మంచి చెప్తారు, చెడు చెప్తారు. నిజంగానే వాడు మంచి చెప్తుండా చెడు చెప్తుండా అని నీకుంది కదా బ్రెయిన్, మీరు ఆలోచించి మీరు దాన్ని ఇది చేసుకోవాలి. అంతేగాని వాడెవడో చెప్పిండు, వీడెవడో చెప్పిండు, వాడికి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినా, వీడికి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినా అనడం ఏంటండి, నాకు అర్థం కాదు. ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ డాడీ చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ కండి, మీకు మంచిగా చెప్తారు కదా. ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ తాతయ్య, మీ నానమ్మ, మీ అత్తమామలు వాళ్ళు చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎందుకంటే మీ శ్రేయోభిలాషులు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ కండి. దానికి ఇన్ఫ్లుయెన్స్ గారు ఎవడో యూట్యూబర్ గాడు మాట్లాడితే దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారట. నేను యాక్చువల్గా ఇది మాట్లాడద్దు అనుకున్నా ఈ విషయం, ఈ టాపిక్ గురించి. కానీ కనీసం ఒక్కోడైనా ఇది విని అన్నయ్య చెప్పింది కరెక్టే అంటే వాడికి బాగుపడతారు అంతే. మీరు మారకపోతే మనమేం చేసేది లేదండి. ఎవడిప్పుడు తెలంగాణలో సామెతలు ఉన్నాయి, చెప్తే వినకపోతే ఉంది దానికి సామెత.
అట్లనే ఒక్కోటి మారినా చాలు, ఒక్కోటి మారినా చాలు. చాలామంది చెప్తూనే ఉంటారు, దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆలోచించండి, మీరు బుర్ర పెట్టి ఆలోచించండి. అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.